ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్ ని మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ మరో కొత్త కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి టీటీడీ వారు ప్రారంభించారు. దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని జూన్ 30వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం టైంలో ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి. కానీ నిన్నటి నుంచి అంటే జూలై 2వ తేదీ నుంచి ఈ టోకన్స్ ని సాయంత్రం టైంలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. జూలై 3వ తేదీ అనగా ఈ రోజు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్డి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ని నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఎగ్జాక్ట్ గా ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా సాయంత్రం 4 గంటలకు ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే దాదాపు రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. అయితే జూలై 4వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్డి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3:20 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఎవరైతే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 లోపు ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఎందుకు ఈ టైం చెప్తున్నాను అంటే భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఇంకొంచెం ముందుగా ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్నైతే సాయంత్రం 4 గంటలకు ఇచ్చారు. కొంచెం భక్తుల రద్దీ ఈ రోజు టోకన్స్ కౌంటర్స్ దగ్గర ఉంది కాబట్టి మధ్యాహ్నం 3:20 నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల లోపు ఏదో ఒక టైంలో భక్తుల రద్దీని బట్టి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దీన్ని గమనించుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని వచ్చి ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే కొంతమంది భక్తులు అడుగుతున్నది, మేము ఒక్కరే వచ్చి ఫ్యామిలీ అందరికీ ఆధార్ కార్డ్స్ చూపించి టోకన్స్ అనేవి తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలా ఫ్యామిలీలో ఒకరికి అందరికీ సంబంధించిన టోకన్స్ అనేవి ఇవ్వరండి. మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారో అంత మంది కూడా ఖచ్చితంగా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆధార్ కార్డ్ అనేది కౌంటర్ లో సబ్మిట్ చేసి ఆ టోకన్ అనేది తీసుకోవాలి. కౌంటర్ లో మీరు ఆధార్ సబ్మిట్ చేసినప్పుడు మీ ఆధార్ నెంబర్, మీ నేమ్ ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు టోకన్ ఇస్తారు. మీకు ఇచ్చే టోకన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకన్ మాత్రమే ఇస్తారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ రెండు కూడా సేమ్ డే దర్శనంకి సంబంధించి కాదండి, మరుసటి రోజు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ టోకన్స్ కి సంబంధించి భక్తులకు ఉన్న సందేహాలు ఏంటి అంటే, మేము అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్తాము, అలిపిరి నడక మార్గంకి సంబంధించిన టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. ముఖ్యంగా భక్తులు గమనించుకోవాల్సింది, అలిపిరి నడక మార్గం కంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నా అలిపిరి నడక మార్గంలో కానీ, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కానీ, లేదా వెహికల్ లో ఘాట్ రోడ్ లో కానీ ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే మీరు టోకన్ తీసుకున్న రోజు అంటే రేపు దర్శనంకి సంబంధించి ఈ రోజు టోకన్ తీసుకున్నారనుకోండి, ఈ రోజు తిరుమలకి వెళ్లాలనుకున్నా వెళ్ళొచ్చు. మార్గం మధ్యంలో మీ టోకన్ ఎక్కడ స్కాన్ చేయరు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీకు ఏ టైం స్లాట్ అయితే ఆ టోకన్ లో దర్శనంకి మెన్షన్ చేసి ఉంటారో ఆ టైం స్లాట్ ప్రకారం మీరు ATGH వద్ద క్యూ లైన్ లో రిపోర్ట్ చేసి ఆ టోకన్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అయితే మీ
మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీరు ఈ రోజు తిరుపతిలో టోకెన్ తీసుకున్నారు అనుకోండి, ఈ రోజు తిరుపతిలోనే స్టే చేసి రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్ కాబట్టి రేపు ఉదయం మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకొని మీ టోకెన్ లో ఉన్న టైం స్లాట్ ప్రకారం మీరు ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనేది చెప్పలేము. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈ టోకెన్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, ఎవరైతే ముందుగా క్యూ లైన్ లో వస్తారో వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే ప్రస్తుతం ఈ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారు ఆ భక్తులు గమనించుకోవాల్సింది, భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల లోపు ఏదో ఒక టైంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని తిరుపతికి వచ్చి ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ తిరుపతిలోని శ్రీ వకులా మాత ఆలయంలో అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఈ రోజు టీటీడీ వారు ప్రారంభించడం జరిగింది. జూలై 4వ తేదీ అనగా రేపటి నుంచి మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో కూడా ఆలయ అర్చకులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రాసనం వకులామాత ఆలయంలో చేయించుకోవచ్చు. 3 సంవత్సరాల పైన 5 సంవత్సరాల లోపు చిన్నారులకి ఈ ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేస్తారు. అలాగే చిన్నారులకి అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవచ్చు. సో ఎవరైతే భక్తులు మీ యొక్క పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రాసనం స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో చేయించుకోవాలి అనుకున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. అయితే ఒక బ్యాచ్ కి 25 మంది పిల్లల చొప్పున ప్రతి రోజు కూడా 2 బ్యాచ్ల్లో 50 మంది పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైతే తమ పిల్లలకి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనుకుంటున్నారో ఆ తల్లిదండ్రులు ఆలయం వద్దకి 1 గంట ముందుగా చేరుకొని ముందుగా అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 2వ తేదీ గురువారం రోజున 66,304 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,811 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,51,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SSD టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క టైమింగ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.